నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఓటు నమోదు చేసుకుని ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ అధికార చిన్న ఓటులేసి సూచించారు. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నెల 21 వరకు ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సదస్సును ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి. నేను ఎన్నికల డిప్యూటీ కమిషనర్ సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం. మన మండలానికి సంబంధించి వెంకటాచలం మండలానికి సంబంధించి రేపటి నుంచి మనకి ఈవీఎం అవగాహన సదస్సు అనేది ప్రతి గ్రామంలో కూడా జరుగుతుందండి. ఇప్పటి వరకు మన కాన్స్టిట్యున్సీలో మన నియోజకవర్గంలో మిగతా మండలాలకు ఆల్రెడీ జరిగింది. సో మన మండలానికి రేపటి నుంచి మొదలవుతుంది. ఇది 22 దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఈవీఎం అవగాహన సదస్సు జరుగుతుంది. సో అక్కడికి వచ్చి మా ఒక టీం వచ్చి మీకు ఎలా ఈవీఎం మీద ఓటు వేయడం ఎలా అనేది ఒక అవగాహన కల్పిస్తారు. సో ప్రజలందరూ కూడా మీ గ్రామాల్లో మీ పోలింగ్ స్టేషన్ లోనే అక్కడ మీ స్కూళ్ళలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో ఈ అవగాహన సదస్సు అనేది జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలింగ్ స్టేషన్ లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరై మీరు ఎలా ఈవీఎం మీద ఓటారనేది అవగాహన తెలుసుకొని మీరు నిష్పాక్షికంగా రేపు ఎలక్షన్ లో ఓటు వేసి మీ బాధ్యతను నిర్వర్తిస్తారని అందరినీ కోరుకుంటున్నానండి. రేపు మనకు వచ్చేసరికి పాలచెర్లపాడు, చింతలపాలెం, పుల్లతీగలపాడు, కసమూరు ఇవన్నీ రేపు జరుగుతాయండి. 8వ తారీఖు మనకి 9వ తారీఖు నుంచి కసమూరు, మంగళగుంట ఇవి మనకి జరుగుతాయి. సో ఆ స్కూళ్ళలో మీ పోలింగ్ స్టేషన్ అంటే మీకు అవగాహన ఉంటుంది. మీ పోలింగ్ స్టేషన్ లోనే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడే ఈవీఎం అవగాహన సదస్సు వాళ్ళే వస్తారు. వచ్చి మీకు క్లియర్ గా ఎలా ఓటు వేయాలి, మీరు కోరుకున్న అభ్యర్థికి ఓటు వేయడం ఎలా, వీవీప్యాట్ లో ఆ స్లిప్ చూసుకోవడం ఎలా అనేది క్లియర్ గా చూపిస్తారు. సో మీరు